సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనా వెళ్తున్న యాత్రికుల బస్సు అర్ధరాత్రి డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందినవారు. వీరంతా ఉమ్రా యాత్రకు వెళ్లారు. సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారిలో రాష్ట్రానికి చెందిన వారు ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతుల సమాచారాన్ని సేకరించడం, వారి కుటుంబాలకు సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు మాట్లాడారు. సౌదీ బస్సు ప్రమాదానికి సంబంధించి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో సోహెబ్ అనే వ్యక్తి బతికి బయటపడ్డాడు. మంటలు అంటుకోగానే బస్సులో నుంచి సోహెబ్ బయటకు దూకాడు. సోహెబ్ 8 మంది కుటుంబ సభ్యులతో కలిసి సౌదీకి వెళ్లాడు. తీవ్ర గాయాల పాలైన సోహెబ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నవి? సునీత, ఏదైతే ఉమ్రా యాత్రకు బయలుదేరినటువంటి భారతీయులు ఉన్నారో భారతీయులందరూ కూడా మక్కా నుండి మదనకు వెళ్తున్న సమయంలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ అనేది బస్సుకు ఢీకొట్టడంతో దాదాపు దాంట్లో 45 మంది ప్రయాణిస్తున్నటువంటి బస్సులో అక్కడికక్కడే కూడా 42 మంది మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోని మల్లెపల్లికి జర్రా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మనం చూసుకున్నట్లయితే విజువల్లో చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ ఆల్మీనా ట్రావెల్స్ అనే దగ్గర నుంచి కూడా దాదాపు 16 మంది ఇక్కడ నుంచి బయలుదేరినట్టుగా, దాంతోపాటు చూసుకున్నట్లయితే ఫ్లై జోన్ నుంచి 16 మంది బయలుదేరినట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే దాదాపు మనకున్న సమాచారం ప్రకారం బస్సులో వచ్చేసి ఆల్మీనా ట్రావెల్స్ నుంచి 16, బాబుల్లా హార్మన్ నుంచి వచ్చి 21 మంది, హఫ్జా నుంచి 5, మొహమ్మద్ బజుద్దీన్ అనే దాని నుంచి 4. మొత్తానికి చూసుకున్నట్లయితే 28 మంది మహిళలు, 17 మంది మగవాళ్ళు. వీళ్ళతో పాటుగా 10 మంది చిన్నపిల్లలు కూడా ఇక్కడ నుంచి బయలుదేరినట్టుగా కూడా మనకు ప్రాథమిక సమాచారం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ సిపి మాట్లాడుతూ దాంట్లో దాదాపు 45 మంది చనిపోయినట్టుగా కూడా నిర్ధారణ ఉంది. కాకపోతే ఈ బస్సు ప్రమాదంలో చూసుకున్నట్లయితే మక్కా ప్రాంతం నుంచి మదీనాకు వచ్చిన సమయంలో అక్కడ బస్సులో వచ్చేసి 4 అక్కడే డ్రాప్ అయినట్టుగా తెలుస్తుంది. దాంట్లో 41 మంది బస్సులో బయలుదేరారు. దాంతోపాటు చూసుకున్నట్లయితే ఆ ప్రమాదంలో షోయబ్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలో ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో నుంచి బయటపడి ప్రాథమికంగా చికిత్స పొందుతున్నారు. అంటే దాదాపు మనకు సంబంధించిన ప్రకారం అయితే 40 మంది కూడా మృతి చెందినట్లుగా చెప్తున్నారు. వీళ్ళకి సంబంధించిన వివరాలు కూడా దాదాపు ఒకే కుటుంబానికి సంబంధించిన 8 మంది, మరో కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 7, దానితో పాటుగా ఒక అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ. మొత్తానికి చూసుకున్నట్లయితే 40 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన మజీద్ హుసేన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అగ్ని ప్రమాదంలో జరిగిన వాళ్ళందరూ అగ్నికి ఆహుతులై చనిపోయిన వ్యక్తుల్లో ప్రాథమికంగా వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ అనేది కూడా ఇప్పటికీ గుర్తించలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆ DNA టెస్ట్ ఆధారంగానా లేకపోతే అక్కడ నుంచి హైదరాబాద్ రావడానికి ఎంత టైం పడుతుంది, దాంతోపాటుగా హైదరాబాద్ నుంచి ఏదైతే ఈ బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో బుక్ చేసుకున్నటువంటి ట్రావెల్స్ దగ్గర కూడా వాళ్ళందరూ కూడా ఆ ఫ్యామిలీస్ అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కాకపోతే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డెడ్ బాడీస్ DNA టెస్ట్ ఆధారంగా ఇక్కడికి పంపిస్తారా, లేకపోతే ఆ పోస్ట్ మార్టం జరుగుతుందా, ఆ యొక్క డెడ్ బాడీస్ హైదరాబాద్ రావడానికి ఎంత సమయం పడుతుంది అనేది దాన్ని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అనేది కూడా ఎమ్మెల్యే మజీద్ హుసేన్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో బస్సును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, మొత్తానికి చూసుకున్నట్లయితే దాదాపు 40 పైగా, ఒకవైపు పోలీసుల నిర్ధారణ ప్రకారం 45 మంది చనిపోయారని చెప్తున్నారు. దాంట్లో 54 మంది సభ్యులు ఉన్నారా, లేకపోతే 40 ట్రావెల్స్ నుంచి బయలుదేరిన వారి సంఖ్య మాత్రం 45గా కూడా మనకు కనబడుతుంది. దాంట్లో 4 మాత్రం
ఆ మక్క నుండి మదీనాకు వెళ్ళే ప్రాంతంలో వచ్చేసి 4 డ్రాప్ కావడంతో బస్సులో 41 మంది కూడా ప్రమాదం జరిగిన ఘటనలో ఉన్నట్టుగా కూడా తెలుసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇకపోతే ఈ ప్రాంతానికి ప్రధానంగా చూసుకున్నట్లయితే దాదాపు మదీనాకు ఇంకా 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో కూడా వాళ్ళు బయటికి రావడానికి ఎలాంటి అవకాశం లేకపోవడమే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా చెప్తుంది. సౌదీ అరేబియాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా అధికారికంగా దానికి జరిగిన ఘటన యొక్క వివరాలు ఇప్పటి వరకు వెల్లడించలేదు. దానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విదేశీ యంత్రాంగానికి సంబంధించిన వాళ్ళు కూడా దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రామకృష్ణారెడ్డి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని సచివాలయంలో ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలు సచివాలయంలో చేరుకొని వాళ్ళ యొక్క ట్రావెలర్స్కు సంబంధించిన ఒక వివరాలను ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన వివరాలను కూడా ఎప్పటికప్పుడు సేకరించేసి వాళ్ళకు అంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటిది వాళ్ళ యొక్క స్టేటస్ వివరాలు కూడా తెలిసే ప్రమాదం ఉంది. ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళల్లో 8 మంది ప్రయాణించినట్లయితే 8 మందిలో 7 యొక్క ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో వాళ్ళు చనిపోయినట్టుగా వాళ్ళ కుటుంబీకులు నిర్ధారించుకున్నారు. ఒకరు మాత్రమే శోభ అనే వ్యక్తి మాత్రమే ఫోన్ రింగ్ అవుతుంది, అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అనే విషయం కూడా తెలిసిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడారా? వాళ్ళు ఏమంటున్నారు రంజిత్? కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు అంటే దాదాపు ఒక ఏళ్ల కళ ఒక యాత్రకు ఉమ్రా యాత్రకు వెళ్ళడము, మదీనాకు వెళ్ళడము, మక్కాకు వెళ్ళడం, మక్కా దర్శనం చేసుకోవడం అనేది ఒక జీవితంలో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ దర్శించుకునే సమయంలో ఇలాంటి ఘటన జరగడం అనేది కూడా దారుణమైన పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు. నిన్న రాత్రి కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడము అంటే ఇండియన్ టైమింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అంటే నిన్న రాత్రి కూడా కుటుంబ సభ్యులందరితో మాట్లాడాము. వాళ్ళందరూ అంటే ఆల్రెడీ మక్కలో ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఆ మక్కా నుంచి అక్కడికి మదీనా వెళ్తున్న ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాని తర్వాత కూడా ఎలాంటి వివరాలు కూడా చెప్పలేకపోయారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు కూడా మాకు పంపిస్తే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము. కానీ ఇలాంటి ఘటన ఒక్కసారిగా జరగడంతో తీవ్ర దిగ్బంధికి కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు గురవుతున్నట్లుగా తెలుస్తుంది. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.